బిగ్ బాస్ హౌస్ కి ఆట ఆడదామని వెళ్ళాడు. అబ్బా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటింటి రామాయణం సీరియల్ చూపించడం స్టార్ట్ చేశాడు. మరి ఆయన ఎవరో కాదు, భరణి గారు. అన్నా వచ్చేసారా మీరు? ఓహో, ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. మీకే ఇస్తే సరిపోదు కాబట్టి ఇది మీ అమ్మాయికి. ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఇది ఎవరికి చెప్పండి? దివ్యకి. ఇది మీ తమ్ముడు రాము రాథోడ్కి. కుటుంబం, అన్నగారి కుటుంబం. నాకేం తెలుసు? అన్ని ఖాతాలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఎత్తన వేసావో నాకెక్కడ నా గేమ్ మీద ఎఫెక్ట్ పడిందని నేనైతే అనుకోలేదు. నేను మీరు గేమ్ ఆడాను అనుకుంటున్నారు కానీ మీరు గేమ్ ఆడలేదు. ఆ విషయం ముందే చెప్పాలరా? ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంట్రా? బాండింగ్స్ లో తగ్గిపోయారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈ కలుపుకోవటాలేంటి మనకెందుకు అసలు? నేను కలుపుకోలేదు కదండి. ఇక్కడ ఏం చేస్తే తనూజమ్మ ఫీల్ అవుతో ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. దివ్య ఫీల్ అవుతుందో కంప్లీట్ గా ఇలాగే ఉండిపోయారండి. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. పర్టికులర్ గా వీళ్ళిద్దరి దగ్గర అయితే నేను ఆగిపోలేదు. ఆగిపోకపోతే ఇవాళ భరణి బయటికి రారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నిలబడాల్సిన చోట మాట్లాడాల్సిన చోట చాలా గట్టిగానే మాట్లాడాను. అయ్య బాబోయ్, మావును మరీ పెద్దట్లో రజనీకాంత్ లాగా మాట్లాడుకు. మ్యాచ్ అవుట్లా పవరస్త్ర వాడాల్సి వచ్చేసరికి మీకెందుకు వాడలేదు ఇమాన్యుల్? దట్ ఈస్ హిస్ గేమ్ ప్లాన్. ఈ నా కొడుకుని నమ్మద్దండి అమ్మా, వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. సంజన నామినేషన్ వచ్చినప్పుడు మీరు చాలా గట్టిగా నేను సాక్రిఫైస్ చేస్తే నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను సాక్రిఫైస్ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎందుకు అలా సడన్ గా రియల్ భరణి బయటకు వచ్చాడు? నేను మామూలుగానే వెరీ షార్ట్ టెంపర్డ్. ఊరికే సమ్మని లెగుస్తుంది. ఏంటది? ఎవరన్నా వచ్చి నాకు బాధ చెప్పుకునేవారు తప్ప నేను బాధ చెప్పుకోవడానికి అక్కడ మనిషి ఎవరు లేరు. ఏమయ్యా, నోటికి ఎదొస్తుంది మాట్లాడేయడమే. ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో అంటాను ఈ హౌస్ లో. ఓకే బాయ్.